కావలి పట్టణం శుక్రవారం పోలీసుల మయంగా మారిపోయింది. కావలి పట్టణంలోకి వచ్చే అన్ని దారుల వద్ద పోలీసులు మోహరించారు. నెల్లూరు వైసీపీ నేతలు, కావలి టీడీపీ నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్ల పర్వం సాగింది. దమ్ముంటే కావలికి రావాలని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అనుచరులు సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో నెల్లూరు నుంచి మాజీ మంత్రులు కాకాని, కారుమూరు, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జి ఆనం, సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి, పలువురు వైసీపీ నేతలు కావలిలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసానికి వస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పోలీసులు శాంతి భద్రతల దృష్ట్యా కావలిలోని ఇతర ప్రాంత వైసీపీ నేతలు రాకుండా కట్టడి చేశారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కళ్యాణ మండపం, నివాసం, ముసునూరులో బైపాస్ ను కలిపే లింక్ రోడ్డు, ముసునూరు బైపాస్ క్రాస్ రోడ్డు, టోల్ ప్లాజా వద్ద ఎస్ఐలు సుమన్, తిరుమలరెడ్డి, బాజిబాబు ఆధ్వర్యంలో సిబ్బంది మోహరించారు. కావలిలో వైసీపీ నేతలు, పలువురు నాయకులు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులపైన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా నేత ఇంటికి వెళ్లే హక్కు మాకుందని పోలీసులను ప్రశ్నించారు. పోలీసుల తీరుపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు వైసీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే కళ్యాణ మండపానికి చేరుకుని మీడియాతో మాట్లాడారు. సవాళ్లు విసిరి పోలీసులను అడ్డుపెట్టుకోవడం ఏమిటని వైసీపీ నేతలు ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉన్న కావలిని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి భ్రష్టు పట్టిస్తున్నట్లు వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి సొంత రాజ్యాంగాన్ని పెట్టడం, డ్రోన్ కెమెరాలతో ఏదో చేస్తున్నారు. ఎక్కడో మేము విన్నాం, చూసాం. పెద్ద పెద్ద నేరస్తులు, వీరప్పన్ లాంటి నేరస్తుల్ని డ్రోన్ కెమెరాలతోటి ఆయన కదలికలు చూస్తారు. కావల్లో ఉండేవాళ్ళం 200 మీటర్ల అవతల ఆయన ఇళ్ళు, ఇక్కడే ఎప్పుడు కావల్లో ఉండేవాళ్ళం. నిజంగా నీకు మీ పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదా? నీకు ఇంటెలిజెన్స్ ఉంది, సొంత గన్మెన్లు ఉన్నారు. అక్రమ కేసులు పెట్టడం, అదేవిధంగా దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ కుట్రలు, కుతంత్రాలు. వికలాంగుల పెన్షన్లు తీసేశారు. దాని గురించి మాట్లాడండి దమ్ముంటే. అసెంబ్లీలో మాట్లాడి ఆ వికలాంగుల పెన్షన్ ఎందుకు తీసేశారని అడగండి. కావలి నియోజకవర్గానికి రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాల్లో డబ్బులు తీసుకురండి. ప్రజలకి మేలు చేస్తామని చెప్పారు. అలాంటి ఏ మేళ్లు చేయట్లా. శ్రీనిధి అని చెప్పారు, ₹1 లేదు. అమ్మఒడి టైటిల్ మార్చేసి కాపీ కొట్టి తల్లికి 100 పేరు పెట్టి సగం మందికి ఎగ్గొట్టారు. మిగతా కార్యక్రమాలన్నీ ప్రజలకి ఏదైతే మీరు హామీలు ఇచ్చారో అవన్నీ అమలు చేయమని, ఇలాంటి కుట్రలు, కుతంత్రాల రాజకీయాలు చేయొద్దు, మత విద్వేషాలను దయచేసి రెచ్చగొట్టద్దనేసి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి చెప్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగుదేశం నాయకులకి జరుగుతున్నటువంటి సంభాషణలో ఒకరికొకరు ఛాలెంజ్లు కాసి ఇవన్నీ జరుగుతున్న తరుణంలో రెచ్చగొట్టే విధానం జరుగుతూ ఉంది. అట్లాంటి విధానంలో మీరు రాండి చూసుకుందాం, చేద్దామని చెప్పారనే వరకే నెల్లూరు నుంచి నాయకులు, మన జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అయితేనేమి, చంద్రశేఖర్ రెడ్డి గారు అయితేనేమి, ఆన విజయ్ కుమార్ గారి మిగతా నాయకులందరూ కూడా రావడానికి సిద్ధమైన టైంలో ఇక్కడ ఏదో ఒక సానుభూతిగా అక్కడ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి భార్యని, మిసెస్ని ఆమెను పలకరించేదాని కోసంగా వస్తున్న సందర్భంలో ఇంతటి యాగం చేస్తూ, ఇంత పోలీసుని విహరించి ఎవరిని కూడా బానివ్వకుండా వైసీపీ అన్న వాళ్ళందరినీ పక్కన పెట్టడం, వాళ్ళు నిలబడమంటూ ఎలాంటి చర్యలు, ఎలాంటి నోటీసులు ఎలాంటివి లేకుండానే ఈ విధంగా చేయడం అనేది చాలా దారుణమైన విషయం. దీన్ని కుట్రలు చేసి, పెద్ద చేసి, ఛాలెంజ్లు కాసి ఈ విధంగా చేయడం అనేది మంచి పద్ధతి కాదు. వివాహ వేడుక జరుపుకోవాలా, సమావేశాలు, సభలు నిర్వహించుకోవాలా, మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్. పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా 5 ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం. 1000 సీట్ల కళ్యాణ మండపం, అందమైన వేదిక, సెంట్రల్ ఏసీ, 360 kV జనరేటర్ సదుపాయం, 1000 మందికి విశాలమైన భోజనశాల, సువిశాలమైన పార్కింగ్ కలదు. పక్కనే 500 మంది సీటింగ్,
అక్కడే భోజనశాల, 160 kV జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం, పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం. వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా 18 డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ, సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్, అవుట్డోర్ మండపం కలదు. ఇంకెందుకు ఆలస్యం? మీ వేడుకకు వేదిక మీ SMK కన్వెన్షన్. ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్, కావలి. సెల్ 9182865073, 9866160199. Hi Nilor, please subscribe to N3 TV.